కేరళలో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ప్రభుత్వ నిర్వహణ అంటే కేవలం ఇతర దేశాల్లో మన వాళ్ళు అంటే ఇక్కడ మనం చదువుకున్నారు మేము అద్భుతమైన అక్షరాస్యత రేటు, కానీ అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే అక్కడ ఇండస్ట్రీ పెడితే కమ్యూనిస్ట్ యూనియన్ల చెప్పు చేతలో నడవాలి. ఇక మేనేజ్మెంట్ ఇష్టం ఎక్కడ ఉంటుంది? మేనేజ్మెంట్లు అనేటువంటిది 100 రూపాయలు సంపాదించుకుంటే 30 రూపాయలు కార్మికులకు ఇద్దాం అనుకుంటుంది, కానీ 100 రూపాయలు వీళ్ళకి ఇచ్చేసేసి చేతులు ముడుచు కూర్చోవాలనుకోదు కదా. అయినా పాపం పెప్సీ వాడిళ్ళు అక్కడ కంపెనీ పెడితే ఈ ఒక పక్కన జీతాల పెంపు ఇట్లాంటి వివాదాలతో పెద్ద ఎత్తున అయ్యేటప్పటికీ వాడిప్పుడు అక్కడ కంపెనీ మూసేసుకుని 740 కోట్ల రూపాయల ప్రాజెక్టు మూసేసుకుని శుభ్రంగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి. ఒకప్పుడు బెజవాడ రాజధాని కాకుండా అంటే రాష్ట్ర విభజన ఫస్ట్ విభజన జరిగింది తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్. ఆ టైంలో విజయవాడ రాజధాని కావాలని ముందు డిసైడ్ అయ్యిందాన్ని ఎందుకు ఆపేశారంటే కమ్యూనిస్టులు అయితే ఇక ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. ఆ తర్వాత కాలంలో కూడా కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టినే విజయవాడలో ఇప్పుడున్నటువంటి లోటస్ పాండ్ ఒకప్పుడు ఇండస్ట్రీ నాశనమైంది. తాడేపల్లిలో ఇప్పుడున్నటువంటి ఫ్యాక్టరీ ఎప్పటికీ ఆ శిథిలాలు అట్లాగే ఉంటాయి, అక్కడ అట్లాగే నాశనమైంది. ఏదో ఒక కారణం పెట్టి చేసేటటువంటి ఉద్యమాలతో జీతాలు పెంచమనినో లేకపోతే బోనస్లు ఎక్కువ ఇవ్వమనినో ఇది అవతల వాడికి లాభం వస్తే ఇవ్వమంటం వేరు, 100 రూపాయలు లాభం వచ్చినోడి 10 రూపాయలు ఇవ్వమండం వేరు, 10 రూపాయల లాభం వచ్చినటువంటి 15 రూపాయలు అడగడం వేరు. అట్లాంటిది రచ్చ. దానికి తోడు మళ్ళీ చందాలు మామూళ్ళు వీటితో విసిగెత్తిపోయిన కంపెనీలు మూసేసుకుని వెళ్ళిపోయారు, లాకౌట్లు ప్రకటించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు కేరళలో అదే పరిస్థితి. అందుకని ఎవడు పరిశ్రమ పెట్టడానికి ఉన్నోడు కూడా పోతున్నాడు.